చాలా బాగా చెప్పారు. ఇంట్లో పెద్దవాళ్ళు, బడిలో ఉపాధ్యాయులు చెప్తుంటారు, మంచి విషయాలు అలవాట్లు అనేవి పెద్దవాళ్ళే నేర్పించాలి కదా. అవును, నువ్వు ఇంకొక విషయం గమనించావా? ఏమిటది? వాళ్ళు డైలాగ్స్ చాలా బాగా చెప్తున్నారు. అవును, ఇలాంటి నాటక పోటీల్లో పాల్గొనడం వల్ల వారిలోని భాషా నైపుణ్యం మెరుగుపడుతుంది. అవును, నువ్వు ఫోన్ చూస్తే ఏం వస్తుంది? ఇలాంటి వాటిల్లో పాల్గొంటే మన శక్తి సామర్థ్యాలు మెరుగుపడతాయి. ఇప్పుడు చిన్నారులు చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి అనే పాటకి నృత్యం చేయబోతున్నారు, చూద్దామా? అవును, నృత్యం చేయడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. చూద్దాం పదా. సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాలా వెళ్ళి, మళ్ళీ జలమంటూ ఉంటే సూరమ్మో. తల్లిని కడుపున పుడతామాయమ్మ, తల్లిని కడుపున పుడతామాయమ్మ. సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాలా వెళ్ళి. కడవల్లు నిండా పల్లె బంగారు కొండ, కారుతున్నాయేరు పచ్చ పచ్చాని పైరు, ముత్యాల ముద్దుల్లో సిగ్గులనికే పల్లె, సంక్రాంతి సంబరాలు సూరమ్మో. అంబారాన్ని తాకే చూడమ్మో, అంబారాన్ని తాకే చూడమ్మో. సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాలా వెళ్ళి. పుల్లున్న సుండ్రున్న చీదారించకుండా, ఊడిగా మెంతో చేసే మాయన్న మంగాలన్న, పల్లంత మైలా తీసి మల్లె పువ్వుగా చేసి ఓహో అంటూ పల్లాకి మోతైనావు, మాడేలను మదిలో బలసి ఓరన్నో. ఊరికి దివిటైనావా మాయన్న, నువ్వు ఊరికి దివిటైనావా మాయన్న. సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాలా వెళ్ళి. మట్టిని ముద్ద చేసి మా కూటికి కుందైనావా, గౌడన్న తాళ్ళు గీసి పల్లంతా కళ్ళు పోసి, పొద్దంతా బట్టనేయ గుండె దారాతు కండే, 6 గజాల చీర అక్కి పెట్టల్లో పెట్టే, చేతి దుర ఉత్తులకు ఓరన్నో. చెయ్యెత్తి దండం పెడతాసాలన్నా, చెయ్యెత్తి దండం పెడతాసాలన్నా. సక్కాని తల్లి